కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఈ పొగాకు విదేశాల నుంచి దిగుమతి చేయబడిన ఆకర్షణీయమైన పంట, కానీ అనారోగ్యానికి మూల. ప్రకాశం జిల్లా తర్వాత ఎక్కువ విస్తీర్ణంలో ఏలూరు జిల్లాలో సాగు ఉంది మేడం. దానికి సంబంధించి పొగాకు రైతులు, శాస్త్రవేత్తలు, పొగాకును మార్కెటింగ్ చేసే టొబాకో బోర్డు అంటే రెగ్యులేటరీ అథారిటీ మేడం, దట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అండ్ సిటిఆర్ఐ సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా రాజమండ్రిలో ఉంది మేడం. అది మొత్తం ఇండియాకు రిప్రజెంట్ చేస్తుంది. అక్కడి నుంచి వాళ్ళు వచ్చారు మేడం. ఈ పొగాకు పీల్చడం వల్ల, పొగాకు పదార్థాలు నమ్మడం వల్ల వచ్చే రుగ్మతల పట్ల ఈరోజు డిఎంఎస్ సెషన్కు మీ సమయం మాకు కేటాయించడం రైతుల తరఫున హర్షం వ్యక్తం చేస్తూ మీకు సగౌరవంగా ఆహ్వానం పలుకుతున్నాం మేడం. దీంట్లో మనకు రైతులు కమ్యూనికేట్ చేయడానికి డాట్స్ తమని ఫార్వర్డ్ తీసుకుంటారు మేడం. ఇక్కడ మానవుని హెల్త్ మీద కన్సర్న్ ఉంది కాబట్టి వాస్తవంగా మేడం మన జిల్లాలో కూడా 2 రకాల పొగాకులు ఎక్కువగా వాటిలో మనం సిగరెట్లో వండే టొబాకోలో జిల్లా అధికారులు కూడా వచ్చారు మేడం. ఏడియాలు, ఏవోలు, ముఖ్యంగా పొగాకు పండించే రైతులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. మేడం మన రైతులు కూడా ప్రపంచానికి అన్నం అందించే అన్నదాతలు, ప్రపంచానికి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకునేవాళ్ళు. కానీ ఎన్నో భారతదేశానికి వచ్చిందేమో అనుకుంటున్నాను నేను. కాదంటే ఆయిల్ పసే ఉండదు టొబాకో కల్టివేషన్లో. అందుకు మేడం తమరి ముఖ్య వాక్యాలతోటి తమరి సందేశం. చూడడం నాకు ఒక చిన్న బ్రీఫ్ స్టోరీ చెప్పాలి. అగ్రికల్చర్ ఎందుకు నా ఫేవరెట్ సబ్జెక్ట్ అంటే నేను చదివేది కూడా ప్లాంట్ బయోటెక్నాలజీ. దీనికి మన అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ నాకు ఫీల్డ్ తీసుకెళ్ళి చూపించండి, ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి, మనం ఏం ఇంటర్వెన్షన్ అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి నేను ఏం చేయాలో తెలుసుకోవడానికి కోసం ఒక 2 రోజులు తిరిగాను. పొలాల్లో చూసాను, హార్టికల్చర్ చూసాను. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఎట్లా ప్యాడీని ఎట్లా హార్వెస్ట్ చేయాలి నేర్పించారు, మిషన్లో ఎట్లా చేస్తే ఎంత సేవ్ అవుతుంది అవన్నీ చూపించారు. హార్టికల్చర్ ఫామ్ ఈ టొబాకో నేను ఆల్రెడీ ప్రకాశం జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేసినప్పుడు టొబాకో సాగు చేయడం నుంచి అమ్మడానికి మీకు టొబాకో సేల్స్ సెంటర్ వరకు అన్ని చూపించారు అక్కడ ట్రైనింగ్లో ఉన్నప్పటికీ. సో ఎంతగా అగ్రికల్చర్లో హార్టికల్చర్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ అవేర్నెస్ కల్పించడానికి ఇవన్నీ ఇంపార్టెంట్ అని చెప్తాను. మా అమ్మదానికి కూడా ఒకప్పటికి పొలం ఉండదు. అప్పుడు ఇలాంటి ఇంత యాక్టివ్ గవర్నమెంట్ సెక్టర్ పనిచేస్తుంది కాదు. ఏం పెట్టాలి, ఏం పెడితే మీకు లాభాలు వస్తుంది, ఈ డిసీజ్ వస్తే ఏం చేయాలి. అప్పుడు ఇక్కడ డిసీజ్ ఏమైనా వస్తే నష్టం అయిపోతే ఎవరికి అమ్మేసి ఊర్లో ఉన్న పొలాలంతా అమ్మేసి మేము అంతా చెన్నై లాంటి సిటీకి వచ్చేసాము. తెలియదు ఒకప్పటికి మేము పొలాలు అది చేసాము, మాకు ప్యాడీ వస్తుంది విన్న స్టోరీస్ మాత్రమే తెలుసు. ఈ పొలాలు అంటే ఏంటి, ఎట్లా ఉంటుంది, ఏం సాగు చేస్తారు, ఎట్లా హార్వెస్ట్ చేస్తారు, ఇవన్నీ ఐఏఎస్ అయిన తర్వాత ఈ కోర్స్ ఆఫ్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్లో ఇప్పుడు మనం తిరుగుతున్నది నేర్చుకున్నది. సో నాకు ఎప్పుడు ఏముంటుందంటే సపోజ్ అప్పుడు కరెక్ట్ అయిన ఇంటర్వెన్షన్ అవన్నీ వాళ్ళకి 60s, 70s, 80s, 90sలో కరెక్ట్ అయిన ఇంటర్వెన్షన్ ఇచ్చి ఉంటే, ఎవరో ఒకరు వచ్చి గైడ్ చేసి ఉంటే, కొంత మోటివేషన్ ఇచ్చి ఉంటే, మీకు మంచి ప్రాఫిట్ రావడానికి ఈ క్రాప్ పెట్టొద్దు, ఈ క్రాప్ పెట్టండి, మీ సాయిల్ ఎట్లా ఉంది, అలాంటి ఏమైనా గైడెన్స్ ఇచ్చి ఉంటే మేము కూడా ఫార్మర్ ఫ్యామిలీ కనీసం మేము ఒకప్పుడు ఎక్స్ ఫార్మర్ ఫ్యామిలీ చెప్పకుండా ఇప్పుడు కూడా మేము కూడా ఒక రైతు ఫ్యామిలీని చెప్పి ఉంటాము ఏమో కూడా నాకు అప్పుడు ఆలోచిస్తున్నాము. సో ఆ బాధ నాకు ఎక్కువ ఉంది. మాకేం పొలాలు లేదు, బాధ లేదు, కానీ కరెక్ట్ అయిన ఇంటర్వెన్షన్ ఇవ్వాలి. మనలాగానే తెలియని వాళ్ళు, మన అమ్మ నాన్న, మన తాతయ్య లాగా తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నప్పటికీ ఇంత డిపార్ట్మెంట్, ఇంత పెద్ద జిల్లా ఇంతగా ఉన్నప్పటికీ ఒక హార్టికల్చర్ని, అగ్రికల్చర్ని విడివిడిగా ఒక హ్యూజ్ ఎంప్లాయీస్ మన దగ్గర ఉన్నప్పటికీ ఇప్పుడైనా మనం ఏ ప్రోగ్రామ్ చేస్తున్నామో అవి కరెక్ట్గా అందరికీ నిజమైన కావాల్సిన వాళ్ళకి, పెద్ద రైతులకి, టెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా తెలుసుకోవచ్చు. కానీ చిన్న రైతులకు కానీ ఇంకా తెలియని పల్లెటూరులో ఎక్కడెక్కడికి ఉండే వాళ్ళకి కానీ ఈ మెసేజ్ ఎట్లా తీసుకెళ్ళాలి, మా అందరూ మీకోసం ఉన్నాము, మీకు ఈ ఇంటర్వెన్షన్ మేము చెప్తాము, అది మీరు ఫాలో అవుతే మీకు మంచి, మీరు నష్టపడక్కలేదు. పాతకాలంలాగా ఏమీ రాలేదు, పంట రాలేదు, 3 పంట పట్టేస్తుంది, ఒక పంట కూడా ఈ సంవత్సరం రాగా, వర్షం లేదు కాబట్టి ఫెయిల్ అయిపోయింది. అలాంటి సిచ్యువేషన్, అలాంటి మెసేజ్లు లేకుండా ఇంకా నేను ఎక్కువ 2 ఎకరాలు తీసుకున్నాను, ఇంకా ఎక్కువ ప్రొడక్షన్ పెంచుకుంటాను, అట్లాంటి మాటలు నాకు ఈ టెక్నాలజీ వాడుతున్నాను, ఇది చూడండి నేను డ్రోన్ కెమెరాలో ఇది చేస్తాను,
మీరు పొలాలకు కాలు పడితేనే మేము అన్నంలో చేయి పెట్టే కదా అని చెప్పేసి నేను లిటరల్గా తమిళలో ఉన్నది ట్రాన్స్లేట్ చేస్తున్నాను. ఆ డైలాగ్ ఎక్కువ చెప్తాను. థ్యాంక్ యూ.